అంటే నాకెవరో తెలవదు. మేము నాకు చూసినాం. పరిచయం కూడా లేదు. అంటే మీరు ఎట్లా అంటే గాయాల పాలయ్య హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నేను సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు అదే ఒక అపార్ట్మెంట్ అమ్మాయి అమ్మ రే బాగా కొట్టిరు అబ్బాయిని కావాలని కొట్టిరు అని చెప్పేసి కూడా ఇవన్నీ ఒకవేళ అథెంటికేషన్ వాళ్ళకి అవి కనపడవు అన్న. ఇప్పుడు ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఆ తల్లి మాట్లాడింది కనపడదు, ఆ కూరగాయల అమ్మ మాట్లాడేది కనపడదు, వినపడవు. సీసీ కెమెరా కూడా కనపడదు, సీసీ కెమెరా కనపడవు. సేపు ఉన్నా వాళ్ళకి ఏం కావాలనో అంతవరకు కట్ చేసుకోవాలి, అంతవరకే చెప్పాలి, అంతవరకే చేయాలి. అంటే వీళ్ళు మొత్తానికి ఒక కుట్ర బుద్ధితోని ఒక నీచ బుద్ధితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే కావాలి, అంతకుమించి ఇంకెక్కువ వేరేది అవసరం లేదు. నన్ను కింద పడేసి నా ఫోన్లు గుంజుకపోయి అదే ఆ ఫోన్ల కాడికే వస్తున్నా నేను. ఎందుకు శంకర్ ఫోన్లు అర్జెంట్ గా మిమ్మల్ని కొట్టడంతో పాటుగా శంకర్ ఫోన్లు ఎత్తుకపోవాల్సిన అవసరం ఏముంటది అన్న, మొహం ఉంటుంది అందులో, ఏముంటది. కొడంగల్కి సంబంధించిన దాంట్లో ఏదో భూ సంబంధించిన దాంట్లో మీరు వెళ్ళిండ్రు, అందులో ఎక్కువ రికార్డు ఉంటే మళ్ళీ ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి రేపు మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఫోన్లో రికార్డ్ చేస్తున్నావు, కెమెరాలు రికార్డ్ చేస్తున్నావు. ఓకే, కెమెరా రికార్డ్, అవును, కెమెరాలో ఉంటుంది. ఫోన్లో ఏముంటుంది, మహా అయితే నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటుంది, అవును, మనం మాట్లాడుకున్నది ఉంటుంది, అవును. ఒకవేళ నా మిత్రులు ఎవరైనా నాకు మాట్లాడిందో చాట్ చేసిందో ఉంటుంది, అంతే, అది నా పర్సనల్. అదే పర్సనల్ ఏమన్నా విషయం బయటకు వస్తుందేమో అని చెప్పి ఇప్పుడు వాడు నా క్యారెక్టర్ని కొడదామనే ప్రయత్నం, అట్లాంటివి చేస్తే అది వానికే అది నెగిటివ్ అవుతుంది తప్ప ప్రజలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. 100%. ఇప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఉంటుంది అన్న, నీకు భార్య పిల్లలు, 100% కుటుంబం, మన ఫ్యామిలీ, ఇవన్నీ ఉంటాయి. ఫోన్ అంటే ఓన్లీ న్యూస్ లైన్ వార్తలే కాదు కదా, మన కుటుంబం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఏదో ఉంటాయి, అవన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. అవన్నీ తీసుకుపోయి నా ప్రైవసీని నువ్వు తీసుకుపోయి ఏమో చేద్దాం అనుకుంటే అది నీకే తప్పవుతుంది. నా దాంట్లో ఏం లేవు, నేను ఏ రకమైనటువంటి మిస్టేక్స్ చేయాలనుకుంటే నన్ను ఎప్పుడూ మూసేటోళ్ళు, వీళ్ళు ఎన్నడో మూసేటోళ్ళు, అన్ని రకాలుగా చూస్తూనే ఉంటారు. వాడు పోయి ఊర్లకు పోయి ఎంక్వైరీలు చేసుకుని అన్ని తీరులో చూసినా కానీ వాడికి ఏం దొరకకపోతేనే వాడు ఈ ప్రయత్నం చేసిండు. అవును, ఇప్పుడు ఆ రాత్రి పూట పాపం ఎవరినో ఇద్దరు అమ్మాయిలను పట్టుకొచ్చి అంతే వాళ్ళ జీవితాలు నాగం చేసి వాళ్ళని చేసి వాళ్ళ మన మీదకి ఏదో పురిగొలిపి కొంతమంది పోరగాళ్ళకి తాపిచ్చో తినిపించో చేస్తే ఏమవుతుంది అన్న? ఇప్పుడు నువ్వు నీ వల్ల ఇప్పుడు ఏమైంది? సరే, నన్ను కొంత భౌతికంగా ఇబ్బంది పెట్టినావు, నాకు కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేసినావు. శంకర్ ఒక్కడ ఆగిపోతే మొత్తం ఆగిపోతా. తెలంగాణలో ప్రశ్నించడం ఎవడు ఉంటాడా? అదే కదా, మాట్లాడేవాడు ఎవడు ఉంటాడా? ఎంతమంది పుండర్లు వస్తారు, ఎంతమంది శంకర్లు వస్తారు, అంతే కదా, ఎంతమంది మాట్లాడతారు. నేను ఇలా ఎందుకు మీతో మాట్లాడుతా ఉన్నా అంటే 100% మళ్ళీ మనం నిలబడతాం, మనం కొట్లాడతాం, మనం మాట్లాడతాం. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి బ్యాక్ స్టెప్ వేసేది ఉండదు. ఓకే, నేనేమో ఎవరిని పర్సనల్గా పోను. నాకు గతంలో కొంతమంది చేసినట్టుగా పర్సనల్ అటాక్లకు పోయి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి వాళ్ళ బాడీ షేమింగ్లు చేసేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నేను సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడతా, సబ్జెక్టే మాట్లాడతా. నా దగ్గర తప్పు ఉందంటే మీరు 100% కోర్టు పోవచ్చు, కేసు పెట్టవచ్చు, నన్ను అరెస్ట్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు లీగల్గా, చట్టం ప్రకారం. చట్టాన్ని నేను అతిక్రమించిన మరుక్షణమే నన్ను మీరు అదుపులోకి తీసుకోవచ్చు. 100% కదండి. కానీ నువ్వు నన్ను భౌతికంగా చేస్తే మహా అయితే చంపేయగలుగుతారు, అంతకుమించి ఇంకెక్కువ వేయగలుగుతారన్న. మనిషిని చంపేయగలుగుతారు, అంతకుమించి ఏం చేయలేరు. తర్వాత ఇంకా ఒకరు వస్తారు, ఇంకా పుడతారు. గిట్లా అనుకున్నట్టు తెలంగాణ ఉద్యమమే నిర్మించుతారు.